భారీ అంచనాల నడుమ, అభిమానుల భయం నడుమ, కొన్ని అనుమానాల నడుమ విడుదలైనటువంటి 'దేవర' మొదటి రోజు ఇంటర్నేషనల్ లెవెల్‌లో గానీ, ఇక్కడ మన రాష్ట్రంలో గానీ, తెలుగు రాష్ట్రాల్లో గానీ చాలా మంచి టాకే సొంతం చేసుకున్నప్పటికీ కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి. కొంతమంది అభిమానుల్లోనే కొంతమందికి కొంత నిరాశ కల్పించిందని, కొంతమందేమో మంచి హిట్ అయిందని చెప్పేసి, లేదంటే రాజమౌళి సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిందని కొంతమంది చెప్తూ, ఇలా రకరకాలైనటువంటి టాక్స్ వినిపిస్తున్నాయి. అసలు ప్రాక్టికల్‌గా పరిస్థితి ఏంటి? మార్కెట్‌లో 'దేవర' పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అభిమానులు ఏమనుకుంటున్నారు? ఓవరాల్‌గా 'దేవర' పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఓం గారు ఉన్నారు మనతో, ఓంప్రకాష్ గారు లైవ్‌లో సిద్ధంగా. ఓంప్రకాష్ గారు, ఏంటి పరిస్థితి? 'దేవర' గురించి రకరకాల టాక్స్ వస్తున్నాయి. అభిమానుల్లోనే రెండు రకాలైనటువంటి టాక్స్ కూడా వినపడుతున్నాయి. కొంతమంది సూపర్ హిట్ అంటున్నారు, ఆ సెంటిమెంట్‌ని బ్రేక్ చేసామని చెప్తున్నారు. కొంతమంది ఏమో బ్యానర్లు జించేసి కుర్చీలు విరగ్గొట్టినటువంటి పరిస్థితులు కూడా కొన్ని చోట్ల మనం చూసాం. అసలు ఏంటి ఓవరాల్‌గా 'దేవర' పరిస్థితి ఏంటి? ఎలా రన్ అవుతుంది? నందు సహజంగా ఏంటంటే మాస్ హీరోస్‌కి ఇలాంటి ఇబ్బందులనేవి సహజం నందు. ఎందుకంటే హ్మ్. వాళ్ళ మీద వాళ్ళ హీరోలని ఒక దేవుడిలాగా చూస్తుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఏమాత్రం సినిమా కొంచెం అటు ఇటు ఉన్నా గాని, వాళ్ళ అంచనాలకి తగ్గట్టుగా ఆ సినిమా లేకపోయినా గాని, ఇమ్మీడియేట్‌గా వాళ్ళు నిరాశకు లోనవుతుంటారు. అందుకనే ఎప్పుడైనా గాని ఒక స్టార్స్ లేకపోతే మాస్ ఇమేజ్ ఉన్నటువంటి హీరోల సినిమాలకి ఫస్ట్ రోజు టాక్ చూసి మనం ఒక నిర్ణయానికి రావడం అనేది కరెక్ట్ కాదు. ఒకటేంటంటే మీరు ఇందాక అన్నట్టుగా 2 అభిమానుల్లో కూడా సరే బాగా సినిమా ఎలా ఉన్నా గాని బావుంది అని ఫీల్ అయ్యేవాళ్ళు కొందరుంటారు. అలా దేవరికి ఉన్నారు. అలాగే కొంతమంది అసలు మేము ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా ఈ సినిమా లేదు గదా! మేమేదో ఎక్స్‌పెక్ట్ చేసాము. ఆ స్థాయిలో లేదే అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఫస్ట్ రోజున 172,00,00,000 గ్రాస్‌ని వరల్డ్ వైడ్ ఈ సినిమా కలెక్ట్ చేసింది. రెండో రోజుకొచ్చేసరికి కేవలం 71,00,00,000 మాత్రమే కలెక్ట్ చేసింది. అంటే ఎంత డ్రాప్ ఉంది అంటే 101,00,00,000 డ్రాప్ అయితే ఉంది. అదైతే ఈ రోజు ఆదివారం కాబట్టి మళ్ళీ ఇది ఒక 100,00,00,000 వరకు ఎళ్ళే ఆస్కారం ఉంది. నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు కనీసం వీకెండ్‌కి 400,00,00,000 క్రాస్ అవుతుందేమో అనుకున్నాం గానీ, అలాంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే రెండో రోజు అంటే ఫస్ట్ రోజు ప్రీమియర్ షోస్ ఏస్తారు. నంబర్ ఆఫ్ షోస్ ఎక్కువేస్తారు. రేట్లు కూడా ఎక్కువ పెట్టి అమ్ముతుంటారు కాబట్టి ఆ కలెక్షన్స్ రావడం సహజం. కానీ రెండో రోజు శనివారం మాత్రం డ్రాప్ అయింది. ఈ రోజు మళ్ళీ కాస్త 100,00,00,000కెళ్ళే ఆస్కారం అయితే ఉంది. ఏదేమైనా గాని ఒక 350,00,00,000 అంటే 325,00,00,000 నుంచి 350,00,00,000 మధ్య అయితే వీకెండ్ కలెక్ట్ చేసే ఆస్కారం ఉంటుంది. ఇక 'దేవర' హిట్టా ఫట్టా అంటే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమా చూసిన చాలా మంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నిజానికి ఇవాళ 'ఖుష్బూ' బర్త్‌డే ఆవిడ లండన్‌లో ఉంది. ఆ సినిమా చూసి నేను లండన్‌లో ఈ సినిమా చూసాను. మా జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా చేశాడు. అంటే ఆవిడ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నోళ్ళు కూడా 'దేవర' సినిమాని చాలా అద్భుతంగా ఉంది అంటూ అభినందిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే అంటే మా హీరో ఎప్పుడైనా గాని ఫ్లాప్ డైరెక్టర్స్ తో సినిమా చేసి సక్సెస్ తీసుకొస్తుంటాడు వాళ్ళకి అంటూ పూరి జగన్నాథ్ తో చేసినటువంటి టెంపర్ చెప్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేసినటువంటి అరవింద సమేత గురించి చెప్తున్నారు. అలాగే ఆచార్య తర్వాత కొరటాల శివకి దేవరతో మా హీరో మంచి హిట్ ఇచ్చాడని చెప్తున్నారు. ఇలా అలాగే బాబీ డైరెక్ట్ చేసినటువంటి జైలవకుశ సినిమా గురించి చెప్తున్నారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ కథని నమ్ముతాడు. అలాగే దర్శకుల్లో ఉన్నటువంటి టాలెంట్ నమ్ముతాడు. వాళ్ళకి ముందు ఉన్నటువంటి ఫ్లాప్‌ని ఆయన పట్టించుకోడు అని చెప్తున్నారు. ఒక రకంగా అది నిజంగా అభినందించాల్సిన విషయమే. జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచి టాలెంట్‌ని నమ్మి వాళ్ళతో పాటు వర్క్ చేయడం అన్నది. ఈ సినిమాలో కూడా అదే కనిపిస్తుంది మనకి. అంటే ఆశ్చర్య ఫలితం ఎలా ఉన్నా కానీ జూనియర్ ఎన్టీఆర్ 100% కొట్టాల శివని నమ్మారు. దానికి తగ్గట్టుగానే కష్టపడ్డారు. మరి ఎందుకు డిబేట్ టాకొస్తోంది అన్న దగ్గరికొచ్చేసరికి, సినిమాలో హీరోయిన్స్ చాలా బలహీనమైనటువంటి హీరోయిన్‌లు. హ్మ్. పెద్ద ఎన్టీఆర్ చేసినటువంటి దేవర క్యారెక్టర్‌కి శృతి మరాఠీ అనే ఆవిడని ఉత్తరాదావిని తీసుకున్నారు మోడలు. నిజానికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంది ఆవిడకే. కానీ ఆవిడకి ఎన్టీఆర్‌కి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ కూడా వర్కౌట్ కాలేదు. ఇక సెకండ్ హాఫ్‌లో జాహ్నవి కపూర్‌ని తీసుకుంటున్నారు అనగానే చాలా హైగా ఎక్స్‌పెక్ట్ చేశారు. అంటే శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ తెలుగులో ఫస్ట్ టైమ్ చేస్తుంది. పైగా జూనియర్ ఎన్టీఆర్ పక్కన చేస్తుంటుంది అంటే, అసలు వాళ్ళ అంచనాలు చాలా భారీగా ఉన్నాయి. కానీ తీరా చూస్తే సినిమాలో కేవలం ఒక 4 సీన్‌లు, ఒక పాట ఉంది. ఇంకో పాటను కూడా రోలింగ్ టైటిల్స్‌లో పెట్టి తర్వాత తీసేశారని తెలిసింది. అయితే ఒకటి ఇప్పుడొస్తున్న వార్త ఏంటంటే, కొద్ది రోజుల తర్వాత అంటే ఒక 2, 3 రోజుల తర్వాత మళ్ళీ ఆ పాటని యాడ్ చేసే ఆస్కారం ఉంది అని చెప్తున్నారు. ఈ రకంగా ఒక ఫ్యామిలీ సెంటిమెంట్‌కి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత కొరటాల శివ గత చిత్రాల్లో ఎలా ఇచ్చాడో అలా 'దేవర్‌లో' ఇవ్వలేదు. ఓన్లీ ఎన్టీఆర్ యాక్షన్ మీదే, అతని మీదే ఆధారపడి ఈ సినిమా తీశాడు. అందుకని ఇలా ఉంది. కాకపోతే పార్ట్ 2 వచ్చినప్పుడు ఈ లోపాలన్నిటిని ఆయన కవర్ చేసే ఆస్కారం ఉంది అని
అంటున్నారు. అది మెయిన్ డిబేట్ అవడానికి కారణం నందు. అంటే మరి అంటే ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఆయన బాగా పాపులర్ అయ్యారు. గతం కంటే పోల్చుకుంటే ట్రిపుల్ ఆర్తో ఇంకా ఎక్కువ పాపులర్ అయ్యారు. ఈవెన్ జపాన్ లాంటి దేశాల్లో కూడా భారీ ఎత్తున అభిమానులు ఉన్న పరిస్థితి మనం చూసాము. ఈ మధ్య కూడా ఒక వీడియో బాగా సర్క్యులేట్ అయింది. జపాన్ విమెన్ ఒక ఆవిడ ఒక ఫ్యాన్ ఆయన అవును. కోసం వచ్చి చేయడం అదంతా కూడా. అంటే ఇంటర్నేషనల్ లెవెల్‌లో గానీ, లేదంటే భారతదేశంలోనే ఇతర లాంగ్వేజెస్‌లో దేవర ఎఫెక్ట్ అంటే ఆ ట్రిపుల్ ఆర్ తర్వాత వచ్చినటువంటి ఫేమ్ ఏదన్నా కంటిన్యూ అవుతుందా ఓం గారు? అంటే కొంతవరకు అవుతుంది నందు. పూర్తి స్థాయిలో మాత్రం ట్రిపుల్ ఆర్ స్థాయికి ఈ సినిమా చేరలేదనే చెప్పాల్సి ఉంటుంది. హ్మ్. ఎందుకంటే నార్త్ అమెరికాలో రికార్డు స్థాయిలో $4 బిలియన్ ఈ సినిమా కలెక్ట్ చేసింది ఫస్ట్ రోజు అయ్యేసరికి. ఎందుకంటే హ్మ్. ప్రీ రిలీజ్ కే ఇది $2.5 కలెక్ట్ చేసింది అని చెప్పారు. $2.5 మిలియన్ ని. అదే $4 మిలియన్ కూడా సినిమా ఫస్ట్ డే కలెక్ట్ చేసిందన్నారు. కానీ హ్మ్. ఆ స్థాయిలో ఇటు ఉత్తరాదిలో కావచ్చు, సరే కరణ్ జోహర్ ఆ సినిమాని పంపిణీ చేశారు కాబట్టి నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఈ సినిమాకి దొరికినాయి. బాగానే ఓపెనింగ్స్ వచ్చినాయి. కానీ సౌత్ కి వచ్చేసరికి ఆశించిన స్థాయిలో సౌత్ మార్కెట్ మాత్రం అంత పుల్ చేయలేకపోయింది ఎన్టీఆర్ ని. హ్మ్. అందువల్లే చూస్తే ఓవరాల్ గా ఇటు కల్కి ఈ సంవత్సరం కలెక్ట్ చేసిన ఆ సెకండ్ డే కలెక్షన్స్ గాని, అలాగే లాస్ట్ ఇయర్ ప్రభాస్ సినిమా సలార్ కలెక్షన్స్ గాని, ఈ రెండింటిని కూడా దేవర అయితే బీట్ చేయలేదు. కానీ ఇంత దారుణంగా ఆ సినిమా మీద ట్రోలింగ్ జరుగుతున్నా, అంటే నెగిటివ్ పబ్లిసిటీ అనేది సోషల్ మీడియాలో విపరీతంగా వస్తున్నా గానీ, ఈ మాత్రం కలెక్షన్స్ అన్నా చేసింది అన్నది మాత్రం మనం ఖచ్చితంగా ఆ టీంని అభినందించాలి. ఎందుకంటే మెయిన్ నటీనటులే కాకుండా టెక్నీషియన్స్ కూడా దేవర కోసం చాలా కష్టపడ్డారు. రత్నవేల్ కెమెరా అయితే అంటే అండర్ వాటర్ సీక్వెన్స్, అలాగే వాటర్ పైన తీసినటువంటి సీక్వెన్స్ దాదాపు 100 రోజుల పాటు కష్టపడి వాళ్ళు ఒక న్యాచురల్ ఒక మూవీని జనంలోకి చూపించడం కోసం చెప్పి చాలా తాపత్రయపడ్డారు. ఇవాళ ఏమాత్రమైన అప్రిషియేషన్ వస్తుంది అంటే, ఏమాత్రమైన అప్రిషియేషన్ వస్తుంది అంటే అది వాళ్ళందరి కృషి ఫలితం అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ సెంటిమెంట్ పరిస్థితి ఏంటి? అంటే ఎంతవరకు రాజమౌళి సినిమా తర్వాత కొంత సక్సెస్ చూడడం కష్టం అవుద్ది హీరోలకి, ఎంత పెద్ద హీరోలకైనా అనేటువంటి సెంటిమెంట్ ఉంది మనం చూసాం. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఆ సెంటిమెంట్ ప్రభావం ఏమైనా కనిపిస్తుందంటారా? అంటే ఒక పీక్ లెవెల్ ఆఫ్ ఒక పీక్స్‌లో పాపులారిటీ రావడమో, లేదంటే హ్యూజ్ రెస్పాన్స్ రాజమౌళి సినిమాకి వచ్చిన తర్వాత మిగతా డైరెక్టర్లు ఎంత పెద్ద స్థాయిలో ఆ సినిమాని చిత్రీకరించినా సరే అంత ఎఫెక్ట్ చూపించలేదు. ఆ స్థాయి ఇంపాక్ట్ ఉండదు కాబట్టి కొంత డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది సహజంగా అందరూ అనుకునేది. అంటే ఇక్కడ కూడా అదే సమస్య ఏమన్నా వచ్చిందంటారా? అంత హ్యూజ్ అప్లాజ్ అంత హ్యూజ్ హిట్ చూసిన తర్వాత కొరటాల శివ ఎంత కష్టపడ్డా సరే ఆ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ అవును. ఉండడం అనేది ఏమన్నా దెబ్బ కొట్టిందంటారా? అంటే ఖచ్చితంగా ఉంటుంది నాకు. ఎందుకంటే రాజమౌళి ప్రతి ఫ్రేమ్‌ని నిదానంగా చెప్తారు. హ్మ్. అందుకనే ఆయన పేరు రాజమౌళే కాకుండా జక్కన్న అని కూడా అంటుంటారు. అది హ్మ్. ఎన్టీఆరే పెట్టాడు ఆ పేరు. అంటే ప్రతి సీనుని చాలా భయంకరంగా చెప్తుంటారు. రేపు రిలీజ్ అనగా కూడా ఇంకేమైనా బెటర్‌మెంట్ చేయగలమా? అనేటువంటి హ్మ్. ఒక ప్రయత్నం ఆయన చేస్తుంటారని. కాబట్టి ఆ రకమైనటువంటి టెక్నికల్ ఎక్సలెన్సీని మిగిలిన దర్శకులు అందుకోవడం అనేది చాలా కష్టం. అంటే హ్మ్. కేవలం రాజమౌళి అంటే రాజమౌళి ఒక్కళ్ళే అని కాదు. ఆయన టోటల్ టీమ్ అంతా కూడాను. వన్ మ్యాన్ షో లాగా వాళ్ళందరూ కూడా రాజమౌళికి అలా సపోర్ట్ చేయటం వల్ల రాజమౌళి అలాంటి వండర్స్ సృష్టిస్తున్నారు. కాబట్టి సహజంగానే రాజమౌళి తర్వాత వచ్చే సినిమా మీద కూడా ఆ స్థాయిలో భారీ అంచనాలు ఉంటాయి. దాన్ని అందుకోవడం అనేది చాలా చాలా కష్టము. నిజానికి ఇప్పుడు కూడా దేవర రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసింది అని రాజమౌళి కొడుకు కార్తికేయ అన్నాడు గాని, ఇది హ్మ్. 100% నిజము అనుకోవడానికి లేదు. ఎప్పుడు దాన్ని బ్రేక్ చేసినట్టు అంటే యునానిమస్‌గా ఈ సినిమా అద్భుతము అంటే త్రిపురాల కరెక్షన్ అందుకోవసరం లేదు. హ్మ్. అందుకోకపోయినా గాని ఈ సినిమాకి పెట్టిన ఖర్చుకి, దీనికి వస్తున్నటువంటి లాభాలకి, లేకపోతే చూసిన వాళ్ళందరూ కూడాను 100% మేము అద్భుతమైన సినిమా చూసాము అనేటువంటి ఒక ఫీలింగ్ కలిగిన రోజున రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది గానీ, ఇప్పుడు ఫస్ట్ రోజు కలెక్షన్స్, రెండో రోజు కలెక్షన్స్ తో చూసి రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది అని అనుకోవడానికైతే ఆస్కారం లేదు. ఏదేమైనా కానీ సోమవారం ఈ సినిమా రిజల్ట్ ఏంటి అన్నది ఖచ్చితంగా తెలిసిపోద్ది. ఎందుకంటే హ్మ్. భారీ బడ్జెట్ తో తీశారు. వాళ్ళకి చెప్పడం ఏంటంటే ఫస్ట్ పార్ట్‌కే దాదాపు 300 కోట్లు ఖర్చు పెట్టారంటున్నారు. మరి 350 కోట్లు గ్రాస్ వచ్చింది అంటే దాదాపు 150 కోట్లు నెట్ వచ్చినట్టు. హ్మ్. 150, 175 కోట్లు నెట్ వచ్చినట్టు. మిగిలిన 100 కోట్లు లేకపోతే 150 కోట్లు ఎలా గెయిన్ చేస్తారు? అంటే కేవలం థియేట్రికల్ రైట్స్ ప్రదర్శన వల్లే కాదు. ఓటీటీ రైట్స్ ఉంటాయి. వేరే రకాలుగా కూడా ఆదాయాలు ఉంటాయి. అవును. కాబట్టి కనీసం బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అన్నది సోమవారం చూస్తే కరెక్ట్‌గా తెలుస్తుంది నాకు. సోమవారం దాకా వేచి చూడడం అనేది అవసరం. ఓకే. రైట్. అలాగే ఇటు ఎఫ్ఎన్‌సీసీ ఎన్నికల ఫలితాలు వచ్చినట్లుగా తెలుస్తుంది ఓం గారు. ఏంటి అవి డీటెయిల్స్ అవును. ఎలా ఉన్నాయి ఆ ఫలితాలకు సంబంధించి?
అంటే ఎఫ్ఎన్సిసికి ప్రతి 2 ఏళ్లకి ఒకసారి ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక సంస్థ అది ఎఫ్ఎన్సిసి, ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అన్నది. చాలా కాలం పాటు కేఎల్ నారాయణ గారు దానికి ప్రెసిడెంట్ గా ఉన్నారు. అలాగే కేఎస్ రామారావు గారు కూడా దానికి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఫస్ట్ నుంచి కూడా అంటే ఎఫ్ఎన్సిసి మొదలైన దగ్గర నుంచి కూడా వీళ్ళిద్దరూ ఉన్నారు. ఒకసారి ఆయన వర్గం గెలిస్తే రెండోసారి కేఎస్ రామారావు గారి వర్గం గెలుస్తుండేది. ఫస్ట్ లో అయితే వీళ్ళిద్దరు కలిసి అసలు దానిని అభివృద్ధి చెందించడానికి కృషి చేశారు. అలాంటి దానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఈ రోజు జరిగినాయి. లాస్ట్ టైం ఆ ఎలక్షన్స్ లో సినిమా రంగంలో ఉన్న పెద్దలందరూ కూడాను మన కృష్ణ గారి తమ్ముడు ఆదిశేషగిరిరావు గారిని సపోర్ట్ చేశారు. ఆయన గెలిచారు. అలాగే తుమ్మల రంగారావు గారు లాస్ట్ టైము సెక్రటరీగా గెలిచారు. ఈసారి ఏమైందంటే ఆదిశేషగిరిరావు గారు వయసు రీత్యా కావచ్చు ఏదైనా కానీ ఆయన ఈసారి పోటీలో లేరు. కేఎస్ రామారావు గారు నిలబడ్డారు. ఈసారి కేఎస్ రామారావు గారు థంపింగ్ మెజార్టీతో 700కి పైగా ఓట్లతో ఆయన ఈసారి అధ్యక్ష పదవిని స్వీకరించబోతున్నారు, గెలిచారు. అలాగే తుమ్మల రంగారావు గారిని అయితే ఎప్పటిలాగానంటే లాస్ట్ టైం ఆయన చేసినటువంటి ఆ సేవలు కావచ్చు, ఆయన దీని మీద అభివృద్ధి మీద పెట్టినటువంటి కృషి దృష్ట్యా ఆయన ఈసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ రకంగా మరోసారి ఎఫ్ఎన్సిసి కేఎస్ రామారావు గారి పరమైందని చెప్పుకోవాలి. ఆయన సేవల్ని ఎఫ్ఎన్సిసి మిగిలిన కార్యవర్గ సభ్యులు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి సభ్యులు కావచ్చు కోరుకుంటున్నారు అనుకోవాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఎఫ్ఎన్సిసికి సంబంధించి విస్తరించాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా కేఎస్ రామారావుకి ఉండేది. గతంలో కూడా విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన విశాఖపట్నంలో కూడా ఎఫ్ఎన్సిసిని అక్కడ కూడా ఒకటి పెట్టాలి, అక్కడ కూడా సినిమా రంగానికి సంబంధించినటువంటి షూటింగ్స్ అవి జరుగుతున్నాయి కాబట్టి అక్కడ కూడా ఒకటి ఇలాంటిది ఏర్పాటు చేయాలనుకున్నారు. కొంత ప్రయత్నం అయితే జరిగింది. ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల అది పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. ఇప్పుడు కేఎస్ రామారావు గారు మళ్ళీ ఎఫ్ఎన్సిసి అధికారంలో ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో అక్కడ కూడా అంటే దీనికి బ్రాంచ్ అని ఆయన ఎప్పుడు చెప్పలేదు. అది సపరేట్ ఒక ఐడెంటిటీ దాన్ని కూడా పెట్టాలన్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నాలు కూడా ఇప్పుడు ఆయన ఏమన్నా చేస్తారేమో అని చూడాలి. ఎందుకంటే ఆ కూటమిలో ప్రభుత్వంలో ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఆయనకి బాగా సన్నిహితులు కాబట్టి ఆ రకమైన ప్రయత్నాలు కూడా జరుగుతాయేమో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటు తెలంగాణలో సినిమా రంగం ఆల్రెడీ స్థిరపడింది కాబట్టి ఇక్కడ నుంచి కదిలేది ఉండదు. కానీ అక్కడికి కూడా ఒక ఎక్స్టెన్షన్ లాగా ఏపీలో కూడా సినిమా రంగానికి సంబంధించినటువంటి షూటింగ్స్ ఇదివరకు బాగా జరిగాయి, ఇప్పుడు బాగా తగ్గినాయి. కాబట్టి అక్కడ కూడా సినిమా షూటింగ్స్ జరగడం కోసం కేఎస్ రామారావు గారు లాంటి వ్యక్తి ఉంటే అంటే కల్చరల్ సంస్థ అయినా కానీ ఎఫ్ఎన్సిసి అనేది ఆ రకమైనటువంటి యాక్టివిటీస్ కూడా అక్కడ కూడా పెరిగే ఆస్కారం అయితే ఉంటుంది. నందు ఇది ఒక శుభ పరిణామం అనే చెప్పుకోవాల్సి ఉంటుంది.